బలం పొందుకుంటున్నారు క్రైస్తవులు అని చెప్పనంటే ఆత్మలో చల్లారిపోతున్నారు, ఆత్మలో చల్లారిపోయి చచ్చిపోతున్నారు. అందుకని ఇదే 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, నీవు చల్లగానేను వెచ్చగానేను ఉండుము, క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానేను వెచ్చగానేను లేవు అంటే ఏ స్థితికి వచ్చేసారంటే అటు కొంచెం ఇటు కొంచెం అనే స్థితికి వచ్చేసారు. లోకంలో కొంత, ఆత్మీయంగా కొంత, పాపములో కొంత, ప్రభువులో కొంత. ఏంటిది? నిలువెచ్చని జీవితం. ప్రభు అదే చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు అటు లేవు ఇటు లేవు, అటు కాస్త ఇటు కాస్త ఉంటున్నావు. ఇటేమో దేవుని మాటలు మాట్లాడుతున్నావు, అటేమో దయ్యం మాటలు మాట్లాడుతున్నావు. ఇటేమో ప్రభుని గురించి మాట్లాడుతున్నావు, అటేమో వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు. ఇటేమో భక్తి పరురాలాగా ఉంటున్నావు, బయటికి వెళితే భక్తి లేని వాళ్ళు లోక సంబంధులు ఎలా జీవిస్తారో నీ మాట నీ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది.